36వ సర్గము. రావణుడు మాల్యవంతుని హితవచనములకు కుపితుడై అతనిని మందలించుట నగరద్వార రక్షణకై తగిన ఏర్పాట్లు చేయుట. రావణుని హితమును గోరుచు మాల్యవంతుడు ఇట్లు పలుకగా ఆయువుమూడిన ఆ దుష్టాత్ముడు రావణుడు అతని మాటలను సహింపలేకపోయెను. పిమ్మట అతడు క్రోధముతో ఊగిపోవుచు నొసట బొమముడి వైచి అసహనముతో కనుగ్రుడ్లు త్రిప్పుచు మాల్యవంతునితో ఇట్లు వచించెను. మాల్యవంతా, నీవు శత్రుపక్షము వహించిన వానివలే కనబడుచున్నావు. హితవచనములను పేరుతో నాకు హితముగాని పరుష వచనములను పలికితివి. వీటిని నేను వినదలచుకొనలేదు. రాముడు ఒక మానవమాత్రుడేగదా. అతడు దుర్బలుడు, పైగా తండ్రిచే వనములకు పంపబడినాడు. అంతేగాదు చెట్లపై తిరుగుచూ కాయకసురులను తినుచూ బ్రతుకుచుండెడి వానరులను ఆశ్రయించినాడు. అట్టి వానిని నీవు సమర్థునిగా ఎట్లు భావించుచున్నావు? నేను రాక్షసులకు రాజును, అన్ని విధములుగా మిక్కిలి పరాక్రమశాలిని. దేవతలే నన్ను జూచి గడగడలాడుదురు. అట్టి నన్ను రామునికంటెను దుర్బలునిగా ఎట్లు తలంచుచున్నావు? ఇట్లు నీవు నాతో పరుషముగా మాట్లాడుటకు వీరుడనైన నాపైగల ద్వేషముగాని, నీవు శత్రుపక్షమును వహించుటగాని, లేక శత్రువుల ప్రోత్సాహముగాని కారణమై యుండవచ్చునని నాకు సంశయము కలుగుచున్నది. శత్రువుల ప్రోత్సాహమే లేనిచో పండితుడు, శాస్త్రసారములను ఎరిగినవాడు ఎవ్వడైనను మిక్కిలి శక్తి సామర్థ్యములుగల ప్రభువుతో ఇట్లు పరుషముగా మాట్లాడునా? పద్మశోభలకు దూరమైన లక్ష్మీదేవివలె ఒప్పుచున్న సీతను దండకవనము నుండి తీసుకుని వచ్చి కేవలము రామునకు భయపడి ఆమెను ఎట్లప్పగింతును? మాల్యవంతా, శ్రీరామునకు లక్ష్మణుడు, సుగ్రీవుడు, కోట్ల కొలది వానరులు తోడుగా ఉండవచ్చును. అయినను అట్టి రాఘవుని సపరివారముగా కొద్ది దినములలోనే నేను నిహతునిగా వింతును. దానిని నీవే చూడగలవు. ఈ రావణుని నా ముందు ద్వంద్వయుద్ధమున దేవతలు సైతము నిలువజాలరు. అట్టి ఇతడు, ఈ రావణుడు, సమరమున ఎవరికీ భయపడును? నేను కదనరంగమున మానవమాత్రుడైన రామునకు ఎట్లు భయపడుదును? నా శరీరము 2 ముక్కలైనను, శిరస్సు, మొండెము వేరైనను, నేను ఎవ్వరికినీ లొంగను. ఇది నాకు సహజమైన దోషము, ఇది నా సహజ గుణము, స్వభావమును ఎవ్వరును అతిక్రమింపజాలరుగదా. నా దృష్టిలో ఈ సముద్రము ఒక పిల్లకాలువ వంటిది. రాముడు కాకతాళీయముగా దీనిపై సేతువును నిర్మించియున్నప్పటికిని ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది? కనుక నీవు ఆ రామునకు భయపడవలసిన పనియే లేదు. శ్రీరాముడు వానరసేనలతో సహా సముద్రమును దాటివచ్చినది నిజమే అయినచో అతడు ప్రాణములతో మరలిపోజాలడు. ఇదియే నా ప్రతిజ్ఞ. రావణుడు క్రుద్ధుడై అహంకారముతో ఇట్లు పలుకుచున్నాడు అని గ్రహించి మాల్యవంతుడు తన హితవచనములు పనిచేయనందులకు చిన్నబుచ్చుకుని అతనికి ఎట్టి ప్రత్యుత్తరమునీయక మౌనము వహించెను. మాల్యవంతుడు రావణునకు జయము కలుగునట్లు యథోచితముగా ఆశీర్వదించి అతని అనుమతితో తన ఇంటికి వెళ్ళిపోయెను. రావణాసురుడు మంత్రులతో సవిమర్శకముగా ఆలోచించి లంకకు చక్కని రక్షణ వ్యవస్థను ఏర్పరచెను. వెంటనే ఆ రాక్షసరాజు లంకారక్షణకై తూర్పు ద్వారమున ప్రహస్తుని నియమించెను. మహావీరులైన మహాపార్శ్వుని, మహోదరుని దక్షిణదిశేందు నిలిపెను. మహామాయావి, పెక్కుమంది రాక్షసయోధులతో పరివృతుడు అయిన తన కుమారుడగు ఇంద్రజిత్తును పశ్చిమ ద్వారరక్షణకై ఆదేశించెను. ఉత్తర ద్వారరక్షణకు సుఖసారణులను నిలిపెను. నేనును ఆ ఉత్తరద్వారమును రక్షించుచుందును అని అతడు మంత్రులతో పలికెను. మహావీరుడు, పరాక్రమశాలి అయిన విరూపాక్షుడు అనురాక్షసునకు పెక్కుమంది యోధులను సహాయకులుగా ఇచ్చి అతనిని లంకానగరమునకు నడిబొడ్డున గల గుల్మమునందు, సైనిక స్థావరమునందు రక్షణకై నిలిపెను. మృత్యుప్రేరితుడైన రావణుడు ఈ విధముగా లంకా రక్షణకై తగిన ఏర్పాట్లను చేసి తాను కృతార్థుడైనట్లు తలంచెను. ఈ విధముగా నగరరక్షణకై తగిన వ్యవస్థను ఏర్పరచిన పిమ్మట రావణుడు స్వగృహములకు వెళ్ళుటకై మంత్రులకు అనుమతినిచ్చెను. అంతట వారు రాజునకు గౌరవపూర్వకముగా జయనినాదములను పలికిరి. పిదప అతడును సుసంపన్నమైన తన అంతఃపురమున ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 36వ సర్గము.